అందరికీ నమస్కారం అండి. ముందుగా అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళ ప్రేక్షకులకు, మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సౌమ్య, మాది హైదరాబాద్. నేను అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కండక్ట్ చేస్తున్న పోటీలలో సౌందర్య లహరి ఛాలెంజ్ 2024లో పార్టిసిపేట్ చేస్తున్నానండి. మనం పాతకాలం నుంచి ఉన్న సామెత ఇంటిని చూసి ఇల్లాలను చూడండి అంటారు. అలాగే మా సింహద్వారం చూద్దామా? ఇది మా సింహద్వారం అండి. రండి మా ఇంట్లోకి వెళ్దాం. మా ఇల్లు మీ అందరికీ ఆహ్వానం పలుకుతుందండి. ఒక మహిళ అంటే అనేక అనుభవాల సమ్మేళనం. మొదటగా మనం పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టింది అంటారు. ఒక తల్లిదండ్రులకి బిడ్డగా, బోసినవ్వులతో ఇల్లు కడకళ్లాడుతూ, సోదరులకి ఒక అక్కగా, చెల్లిగా, తర్వాత ఒక ఇంటికి కోడలిగా, ఒక భర్తకి భార్యగా ఉంటూ, బిడ్డలకి తల్లిగా, వాళ్ళని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుతూ ఇలా అనేక అనుభవాలతో మన జీవితం సాగుతూ ఉంటుంది. నాకు 2 ఆడపిల్లలండి. వాళ్ళని ఒక మంచి మహిళలుగా తీర్చిదిద్దాలి అని, వాళ్ళని అన్ని రంగాల్లో ప్రవేశపెట్టాలని అనుకున్నాను. అలాగే నాకు చేతైనంతలో అన్నీ నేర్పిస్తూ ఉన్నాను. మా పిల్లలు సంగీతంలో, డ్యాన్స్లో, అలాగే గిటార్, కీబోర్డ్ అలాంటివన్నీ నేర్పిస్తూ వాళ్ళని మంచి దారిలోకి ప్రవేశపెట్టాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మహిళ వెనకడుగు ఎప్పుడూ వేసింది లేదండి. చదువులో కానీ అన్ని రంగాల్లో మనం ముందు స్థాయిలో చూస్తూనే ఉన్నాము. నేను మా పిల్లల్ని ఇలా తీర్చిదిద్దుకుంటూ, అలాగే నాకు ఉన్న అవకాశాలను కూడా నేను వినియోగించుకుంటూ ఈటీవీ వారు కండక్ట్ చేసిన స్టార్ మహిళలో విన్నర్నండి. అలాగే వనితా ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టార్ వనితాలో కూడా నేను విన్నర్ని. మరియు నేను ఆహా ఛానల్ వారిలో ఫ్యామిలీ ధమాకా అని ఆ షోలో కూడా నా ఫ్యామిలీతో నేను పార్టిసిపేట్ చేశానండి. దాంట్లో కూడా నేను విన్నర్ని. అలాగే వాసవి క్లబ్లో నేను ఒక మెంబర్నండి. ఆ వాసవి క్లబ్లో కండక్ట్ చేసే ప్రతి ఒక్క కాంపిటీషన్లో కూడా నేను కంపల్సరీ పార్టిసిపేట్ చేసి విన్నింగ్లోనే ఉన్నాను. అది కూడా మహిళలందరి కోసం ఒక చిన్న సాంగ్ డెడికేట్ చేస్తున్నానండి. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళే జగమంతా. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మహిళలందరూ ఇంట్లో మన బాధ్యతలతో పాటు ఎవరికి నచ్చిన రంగంలో వాళ్ళు వృద్ధిలోకి రావాలి, అన్నీ సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరియు ఈ పోటీలు కండక్ట్ చేస్తున్న సౌందర్య లహరి టీం మొత్తానికి ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.